అల్లకల్లోలంగా మారిన కేరళ వైనాడ్ నుంచి ఎన్నో బాధాకరమైన దృశ్యాలు బయటకొస్తున్నాయి. వీటి మధ్య మేజర్ సీతా అశోక్ షెల్కే లాంటి ఓ బ్రేవ్ స్టోరీ కూడా ఇప్పుడు దేశాన్ని మేల్కొలుపుతోంది. మహిళల శక్తిని మరోసారి చాటేలా సీతా షెల్కే చేపట్టిన ఆపరేషన్ బెయిలీ బ్రిడ్జ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ వైనాడ్లోని కొండచర్యలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ రైలింగ్పై సీతా షెల్కే సగర్వంగా నిలబడిన ఫోటో ఇది. ఇప్పుడు ఈ ఫోటోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వంతెన నిర్మాణానికి బాధ్యత వహించిన భారత ఆర్మీ యూనిట్లోని ఏకైక మహిళా అధికారి మేజర్ సీతా అశోక్ షెల్కే. విపత్తు విధ్వంసానికి సంబంధించిన అనేక చిత్రాల మధ్య ఇప్పుడు సీతా షెల్కే చిత్రం ప్రత్యేక అటెన్షన్ను క్రియేట్ చేసింది. మేజర్ సీతా అశోక్ షెల్కే భారత సైన్యం ధైర్య సాహసాలు, అంకిత భావానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేజర్ సీతా అశోక్ షెల్కే మహారాష్ట్ర అహ్మద్నగర్లోని గానిల్గావ్ గ్రామానికి చెందినవారు. బెంగళూరుకు చెందిన ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్కు చెందిన 70 మంది సభ్యుల బృందంలో ఆమె ఒక్కరే మహిళా అధికారి. మద్రాస్ సాపర్స్గా పిలిచే ఈ ఇంజనీరింగ్ యూనిట్ సైన్యానికి మార్గం సుగమం చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధరంగంలో మందుపాత్రలను కనుగొని నిర్వీర్యం చేసే పనిలో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో కూడా ఈ యూనిట్ సహాయపడుతుంది. ఇప్పుడు ఈ టీంతోనే ఆమె శిథిలాల భారాన్ని అధిగమించి చెట్లు నేలకూలడం, వేగంగా ప్రవహిస్తున్న నదిని అధిగమించి కేవలం 16 గంటల్లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి శభాష్ అనిపించుకుంటోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.